ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర, పాదయాత్ర, అలాగే 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందించిన చిత్రం యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర సినిమాకి ఇది కొనసాగింపుగా తెరకెక్కించారు దర్శకుడు రాఘవ్. మొదటి భాగం మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్ వచ్చింది. గత వారం విడుదలైన ఈ మూవీకి పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మంచి కలెక్షన్లే వస్తున్నాయి. దక్షిణాది స్టార్ హీరోలు మమ్ముట్టి, జీవ, మరాఠీ నటి కేతకీ నారాయణ్, సచిన్ కేట్కర్, మహేష్ మంజ్రేకర్ నటించారు ఈ చిత్రంలో. ఏపీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు రాఘవ దర్శకత్వం వహించారు. పొలిటికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి మేకా శివ నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా పొలిటికల్ సర్కిల్లో హాట్ డిస్కషన్కు కారణమైంది. మరి 11వ రోజు కలెక్షన్స్ ఎంత మేర వచ్చాయి, 12వ రోజు కలెక్షన్స్ ఎంత మేర రానున్నాయనేది చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్గా రూపొందించిన యాత్ర 2 చిత్రంలో నటించిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్, ప్రొడక్షన్ కాస్ట్తో కలిపి 40 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వార్త. ఈ మూవీ ప్రమోషనల్ ఖర్చులు, ఇతర వ్యయాలు కలిపి సుమారు మరో 2-3 కోట్ల వరకు అయింది. ఇంకా యాత్ర 2 సినిమాకి సంబంధించి పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేయలేదు. మౌత్ పబ్లిసిటీ జనాల్లో అంతలా వెళ్ళింది. వైసీపీ అభిమానులు, జగన్ని అభిమానించే వారందరూ కూడా ఈ సినిమాని చూసేందుకు పెద్దగా క్యూ కట్టారు. ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లు, క్రమంగా ఓవర్సీస్ 100 లొకేషన్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి 10వ రోజు, 11వ రోజు 18 నుంచి 20% ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా సీమాంధ్ర, అలాగే కృష్ణా జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో మంచి వసూళ్లు ఆక్యుపెన్సీ వచ్చాయి. ఓవర్సీస్లో ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకి మంచి స్టార్ట్ లభించింది. 11వ రోజు సుమారు $3.60 లక్షల వసూళ్ల మార్క్ అందుకున్నట్టు తెలుస్తోంది. తొలి రోజు సినిమా 6 కోట్లు, రెండో రోజు 4 కోట్ల రూపాయలు, మూడో రోజు 4 కోట్ల రూపాయలు, ఇలా వరుసగా 10వ రోజు 1.5 కోటి, 11వ రోజు ₹1 కోటి వసూళ్లు తీసుకువచ్చింది. ఇక క్రమంగా కలెక్షన్స్ అయితే డౌన్ అవుతూనే ఉన్నాయి. 12వ రోజు కలెక్షన్స్ అయితే 60 నుంచి 70 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఆక్యుపెన్సీ 17% వరకు ఉంది. కొన్ని చోట్ల మాత్రమే ఈ సినిమా ఇంకా ఆడుతూ ఉంది. మరో 2-3 రోజుల వరకు ఈ సినిమా ప్రదర్శించే అవకాశం ఉంది.